హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతుంది కదా. సో ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందంటే కొంచెం ఎగ్జామ్స్ వల్ల అండ్ వేరే పని వల్ల బిజీగా ఉన్నాను నేను, అందుకే ఏ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు ఒక వ్లాగ్ తీస్తున్నాను. ఈ వ్లాగ్ ఏంటంటే మా చెల్లి హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట. అండ్ ఈరోజు మా తమ్ముడు బర్త్డే కూడా. సో అట్లా అనుకోకుండా రెండు ఒకేసారి వచ్చాయి అనమాట. ఇంకా ఫంక్షన్ వచ్చేసి సాటర్డే. మేము ఫ్రైడే ఆఫ్టర్నూన్ నెల్లూరు నుంచి ఊరికి బయలుదేరాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి 7 అయిపోయింది. ఇంకా వచ్చిన వెంటనే మా చెల్లికి కోన్ పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా తనకి పెట్టేసి మేము పెట్టుకొని అండ్ ఇంకా మమ్మీ వాళ్ళకి పెట్టి మొత్తం అయిపోయేసరికి నైట్ 12 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే ఫంక్షన్ వచ్చేసి ఈవినింగ్. ఇంకా మార్నింగ్ ఫోటోషూట్ అనుకున్నాము అండ్ ఆఫ్టర్నూన్ హల్దీ అనుకున్నాము. ఇంకా ఫస్ట్ ఫోటోషూట్కి అయితే రెడీ అవుతున్నాము. అండ్ ఇవి వచ్చేసి మా ఫస్ట్ అవుట్ఫిట్స్ అనమాట. ఈరోజు మొత్తం 4 అవుట్ఫిట్స్ అనుకున్నాము. మరి ఆ 4 లేకపోతే 4 కంటే ఎక్కువ అవుతాయో 4 కంటే తక్కువ అవుతాయో చూడాలి. ఇంకా డెకరేషన్ దగ్గరికి వచ్చేస్తే మేమైతే ఎవరు డెకరేషన్ చేసే వాళ్ళని అయితే పిలిపించలేదు. మేమే ఇలా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తెచ్చి అయితే డెకరేట్ చేసాము. ఇదైతే హల్దీకి అనమాట. సో ఇంకా వాళ్ళు డెకరేట్ చేస్తుండగా ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే వచ్చారు. ఇంకా మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి మా చెల్లిని కూడా ఫాస్ట్గా రెడీ చేసేసాము. ఇంకా ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లా దేవుడి దగ్గర కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీశారు. ఆ తర్వాత ఇంటి వెనకాల తోట ఉందని చెప్పాను కదా ముందు వీడియోస్లో. సో ఆ తోటలోకి అయితే వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఈ ఫొటోసే చాలాసేపు పట్టింది. ఇంకా ఎన్ని ఫొటోస్ దిగినా కూడా మాకు సరిపోలేదు. ఇంకా తోటలో ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఎందుకు చాక్లెట్ తినిపిస్తుంది నీకు ఇప్పుడు? హ్యాపీ బర్త్డే మా ఓడి, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే హర్ష. సో ఇది ఇంకొక డెకరేషన్ అనమాట. అంటే ఇంకొక డెకరేషన్ ఏం కాదు, ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా అది తీసేసి అయితే ఇక్కడ చేసాము. అది ఎందుకు తీసేసామంటే ఫోటోగ్రాఫర్స్ వచ్చి చూసి అక్కడ సన్లైట్ పడుతుంది అండ్ ఫొటోస్ సరిగ్గా రావు అని అన్నారు. సో ఇక్కడైతే ఇలా అరిటాకులతో అండ్ ఆ పూలతో ఇట్లా డెకరేట్ చేసాము. సో డెకరేషన్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా బయట అన్న వాళ్ళందరూ డెకరేషన్ చేస్తుంటే మేమైతే హనీని అయితే రెడీ చేసాము. ఆ తర్వాత మేము రెడీ అయ్యాము. ఇంకా ఇవి వచ్చేసి మా సెకండ్ అవుట్ఫిట్స్. హల్దీ అనేసి ఫ్యామిలీ మొత్తం ఎల్లో కలర్ డ్రెస్ కోడ్ అయితే అనుకున్నాము. ఆ డ్రెస్ కోడ్ అయితే ఒక్కరోజు ముందు అనుకున్నాము. నేను మా సిస్టర్ అయితే ఇంకా అవ్వదేమో అని అనుకున్నాము. బట్ ఎలాగైనా సాధించాము. ఇంకా హనీకి అయితే కొన్ని ఫొటోస్ తీశారు అండ్ ఆ తర్వాత మంగళ స్నానం అయితే స్టార్ట్ చేసేసారు. సో ఇంకా హల్దీ అంటే కొంచెం ఆటపాట ఉన్నది కదా. సో ఇంకా సాంగ్స్ పెట్టుకొని అయితే పిచ్చగా ఎంజాయ్ చేసాము. ఇంకా హల్దీ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఫంక్షన్కి అయితే ఇంక ఇప్పటి నుంచే రెడీ చేయడం స్టార్ట్ చేసాము. మన గురించి తెలిసిందే కదా, మనం ఎప్పుడో స్టార్ట్ చేస్తే ఎప్పుడుకో అవుతాము. సో ఇంకా మేము రెడీ అవుతుంటే మా మమ్మీ వాళ్ళు అండ్ పిన్ని వాళ్ళు రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ ప్యాక్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మా థర్డ్ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్స్ అన్నీ మావి స్టిచ్డే అనమాట, రెడీమేడ్ ఏది కాదు, మా పిన్ని కుట్టింది. ఇంకా హనీ మేము రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక ఫోటో స్టార్ట్ చేసాము. ఇట్లా రింగ్ లైట్ కింద మేకప్ వేసినట్టు అట్లా అయితే కొన్ని పిక్స్ తీశారనమాట. ఇంకా మళ్ళీ ఈవినింగ్కి కూడా డెకరేషన్ చేంజ్ చేశారు. అంటే ఆ హల్దీ టైంలో వాటర్ పడి ఆ డెకరేషన్ అంతా చెడిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు డెకరేషన్ అయితే సేమ్ కానీ మళ్ళీ వేరే ఆకులు పెట్టి అలా చేశారు. ఇంకా తర్వాత అయితే మళ్ళీ డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసామన్నమాట. ఇది మా 4th అండ్ లాస్ట్ అవుట్ఫిట్ శారీస్. సో ఫైనలీ 4 అవుట్ఫిట్స్ అయితే మార్చాము. 4 కంటే పెరుగుతాయి అనుకున్నాను, బట్ 4తోనే ఆగాము. ఇంకా మా తమ్ముడు బర్త్డే అని చెప్పాను కదా, ఇంకా నైట్ మొత్తం అయిపోయిన తర్వాత కేక్ తెచ్చైతే కేక్ కట్ చేపించాము.
ఇంకా మొత్తం అయిపోయాక లాస్ట్లో మా చెల్లికి అయితే మంగళహారతి ఇచ్చారు. సో ఇంకా మా చెల్లి హాఫ్ శారీ ఫంక్షన్ అయితే ఇలా జరిగింది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.